రెస్ట్ ఇన్ పీస్ కాదు, రెస్ట్ ఇన్ క్రైస్ట్. రెస్ట్ ఇన్ పీస్ కాదు, రెస్ట్ ఇన్ క్రైస్ట్. చచ్చిపోయినోడికి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటాయి. అది రెస్ట్ ఏంటి? అసలు అన్రెస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడ. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుంటుంటుంది. కానీ అక్కడేమో రాస్తారు మన వాళ్ళు, రెస్ట్ ఇన్ పీస్ అని. ఎవడు చెప్పాడు రెస్ట్ ఇన్ పీస్ అని? యాగనీ అండ్ టార్మెంట్ ఇన్ హెల్. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటుంది. ఏమని రాయాలి సమాధుల మీద? యాగనీ అండ్ టార్మెంట్ ఇన్ హెల్ రాయండి. ఏటి ఇంకోటి ఏంటి? అగని అండ్ టార్మెంట్ ఐహెచ్. ఓకే, ఏటి ఐహెచ్ అని రాయాలి. ఎవరన్నా చచ్చిపోతే ఏం రాయాలి? ఆర్ఐపి రాయకూడదు, రెస్ట్ ఇన్ పీస్ కాదు అది. ఏటి ఐహెచ్ అంటే యాగనీ అండ్ టార్మెంట్ ఇన్ హెల్ అని రాయాలి అక్కడ. అది కరెక్ట్ రాయాల్సింది. ఎవరైనా క్రీస్తులో చచ్చిపోతారనుకో అక్కడ రాయాలి RIC, నాట్ P. రెస్ట్ ఇన్ క్రైస్ట్, అంతేనా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. యేసు దగ్గరికి వస్తే ఇదిగో ఈ బలర్పించు, ఆ బలర్పించు, అది చేయి, ఇది చేయి చెప్పడు. ఫాలో మీ. యేసు ప్రభు ఏమంటాడు? నన్ను వెంబడించు. ఆయన వెంబడించడంలో మొత్తం అన్నీ నెరవేరిపోతుంటాయి అంతే. ఏ సులభంగా ఉంటుంది?